అండోయ్! ఈరోజైతే నేను సాల్‌మీదకి వచ్చానండి. ఎందుకొచ్చాననుకుంటున్నారా? సఫా అనే రెస్టారెంట్‌కైతే వచ్చేసానండి. ఆళ్ళెందుకొచ్చాను అని ఎంత దూరం అని చెప్పేసి మీరు అనుకోవచ్చండి బాబు. కానీ మన ఊర్లో తినే ఫుడ్ అయితే ఇక్కడ ఒకటి ఉంటదని చెప్పి అన్నారని నేను దూరం అయితే వచ్చానండి. అదేది మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నానండోయ్! ఏమనుకోకండి. చూడండి కొంచెం సేపు. చూసారా వాటర్ ఫాల్స్ మామూలుగా ఉండదండి. నేను కూర్చొని బుక్కు తిరగేసేత్తన్నాను. కానీ దాంట్లో బొమ్మలే చూత్తన్నాను మాకు తెలుసు కదా! వెయిటింగ్ చేస్తే ఆర్డర్ అయితే ఇచ్చేసాం గానీ వెయిట్ చేసిన తర్వాత ఇదైతే ఇచ్చాడండి సలాట. దీంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే ఏదోలా ఉందండి. మనకు పచ్చిగడ్డి తినం కదా! మన చికెను, మటను ఇయ్యే నిజంగా పచ్చిగడ్డి తింటుంటే అయ్య బాబోయ్! ఏంట్రా బాబు అనిపిత్తందండి. ఆకులు కూడా పెడుతున్నారండి నిజంగానే. మన ఇంటికాడ మేకలు కూడా తినవండి ఈ ఆకులు. అది తిన్న తర్వాత వాటర్ తాగాలనిపించింది. వాటర్ తాగేత్తన్నానండి. ఇంతకీ ఏం ఆర్డర్ పెట్టానని చెప్పేసి నా కొడుకని చెప్పేసి అనుకుంటున్నారా? కుర్రోళ్ళు మీరు ఆగండి. ఇంక ఇదొకటి ఆర్డర్ పెట్టానండి. ఏంటనుకుంటున్నారా ఇది? మండి బిర్యానీ అండి బాబు. మన ఊర్లో దీనికోసం మలికివారులు తినేవాళ్ళమండి. ఆ! ఆళ్ళ మామూలుగా ఉండదు. ఇక్కడ వరకు నేను ఇది తిందామని వచ్చానండి. ఇది తినాలి. ఎలా ఉందో చూడాలి. కానీ మా వోళ్ళైతే ఎలగోల మాడుతున్నారండి. అంతలోనే ఆ అమ్మాయి అయితే బక్కమ్మాయి అటుకొచ్చి ఇచ్చిందండి బిర్యానీ. ఇంగో చూడండి. నిజంగా అదిరిపోలేదా? చూపిత్తాను చూడండి దగ్గరగా. అది మామూలుగా లేదండి. మన ఇంటికి ఎలాగ ఉంది. దాన్ని ఎవరో పీజులో ఎసారండి. పర్లేదండి మరి బోర్లేదు తినొచ్చు. చూడండి ఇంకా టేస్ట్ అయితే చాలా బావుందండోయ్! నిజంగా మీరేమన్నా ట్రై చేస్తానంటే ఎళ్ళండి. బావుంది. నేను ఎలా తింటానో చూత్తను చూడండి. నేను మామూలుగా తిననండి. మనం అన్ని మిక్స్‌డ్ కూడా ఎత్తాం. అదేదంటే మనకి చట్నీలా ఉంది. ఇదేమో పెరుగులా ఉంది గానీ ఏదోలా ఉందండి. మనకు ఉల్లిపాయ లేకపోతే అయ్య బాబోయ్! ఉల్లిపాయ పక్కాగా ఉండాలండోయ్! మన కోనసీమోళ్ళకి ఉల్లిపాయ లేకపోతే అసలు ముద్ద దిద్దదండి. ఉల్లిపాయ, నిమ్మకాయ మాత్రం పక్కాగా ఉండవలసిందే. ఒక ముద్దెట్టుకున్నప్పటికండి గొంతుకులోకెళ్ళిన వెంటనే మాకు కోనసీమ మలికి పర్వతం గుర్తొచ్చిందండి. ఎందుకంటే మేము మా కుర్రోళ్ళందరూ కలిపి కంపల్సరీగా అయితే ఎళ్ళేవాళ్ళమండి. నిజంగా ఎంత తినిన తర్వాత కంపల్సరీగా నేనైతే మా ఊరైతే నాకు బాగా గుర్తొచ్చిందండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకెలా అనిపించిందో కింద కామెంట్ పెట్టండి.